దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక తరుణము మీ అందరికి కూడా ఈ ఉపవాస కూడికలో చేరవచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి కూడా ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. మరి దేవాతి దేవుడు మన జీవితాలలో ఆయన చేసిన ప్రతి మేలును కూడా మనం స్మరించుకొని ఈ యొక్క అంత్య దినాలలో ఈ యొక్క 2025 సంవత్సరం యొక్క చివరి యొక్క దినాలలో మరి ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా చేరి ప్రభు పక్షముగా ప్రభు మనకు అనుగ్రహించిన ప్రతి మేలును మనం స్మరించుకొని ఆయన మనం స్వకీయ పరీక్ష చేసుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ యొక్క దినాలలో నీకు స్తోత్రాలు తెలియజేసి ఈ దినాలలో ప్రభుకి ఇష్టమైన వారిగా ఏమండి ఆధ్యాత్మికమైన పరిణితిని మనం అందరం కూడా చెందిన వారముగా దేవుని యొద్ద నుంచి బలా నమ్మకమైన దాసుడా దాసురాల అనబడే విధముగా మరి పాతది ఏది కూడా ఏదండి అపవిత్రమైనది ఏది కూడా మనము కలిగి ఉండకుండా ఏమండి నవీనపరచబడి నూతనముగా మరి నూతన సంవత్సరంలో మనం అందరం కూడా ఎలాగైతే మరి నూతన వస్త్రాలు ధరించాలని ఎలాగైతే ఏమండి ఏంటంటే ఆశపడుతూ ఉంటారో బిడ్డలందరూ కూడా అట్లాగే మనము కూడా ప్రభు బిడ్డలుగా చేరిన మనం అందరం కూడా ఒక నవీనమైన వ్యక్తులుగా ఒక నూతనత్వాన్ని, నూతన బలాన్ని, నూతన శక్తిని మనం పొందుకోవడానికి మనల్ని మనం స్వకీయ పరీక్ష చేసుకునే ఒక ఉపవాస ప్రార్థన దినాలలో మరి ఇంతవరకు కూడా ప్రభు సన్నిధిలో చేసిన ప్రార్థనను బట్టి మనల్ని దేవుడు నిశ్చయముగా మన ప్రార్థన దేవుడు ఆలకించి మన మనలోని దేవుడు అంగీకరించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనం కానీ ఆలోచన చేసినట్లయితే మన జీవితాలను కానీ మనం కానీ ఒకసారి ఈ 2025వ సంవత్సరంలో ఏమండి మరి జనవరి మాసము నుంచి ఇంతవరకు కూడా అనేకమైన విషయాలు మన జీవితంలో ఏమండి అనేకమైన విషయాలు మన జీవితాల్లో ఏదంట అనేక మార్గాల ద్వారా మనం అందరం కూడా ప్రయాణించిన వారమై ఉన్నాం. ఏమండి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఏమండి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ సోషల్ మీడియా పెట్టినా కానీ ఏమండి ఏ ప్రసార మాధ్యమం కానీ మనం చూసుకున్నా కానీ నడుస్తున్న విషయం ఏంటంట ఏమండి మరి స్త్రీల యొక్క వస్త్రధారణ గురించి చేయబడిన మాటలు, ఆ మాటల గురించి మాట్లాడుతూ మరి ఒక సినీ యాక్టర్ మాట్లాడిన మాటలను కొంతమంది స్త్రీలు తప్పుపడుచు ఇట్లాగా ఈ విషయాన్ని అనేకలు ప్రస్తావించగా ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఇవే కనబడుతున్నాయి. ఎక్కడేమో కనబడుతుందంటే ఏదంట అక్కడ కొన్ని వాడిన పదాలు ఎట్లా ఉన్నాయంటే అభ్యంతరకరంగా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయండి? వాడిన పదాలు కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా వాటి గురించి ఏం చేస్తున్నారంటే ఆలోచన చేస్తున్నారు. ఏమండి మరి ఈ లోకంలోనే మనుషులు చిన్న చిన్న మాటకే అభ్యంతరపడి ఏదంట ఒక గొప్ప విప్లవం. ఒక యూట్యూబర్ ఉంటాడు ఏమంటే నా అన్వేషణ అని యూట్యూబర్ ఏంటంట ఏం చేస్తాను ఇప్పుడు అతను కూడా అంతకుముందు ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తారంట వాడిని ద్రోహి అని, వాడు మంచివాడు కాదని ఎంతోమంది అన్ఫాలో చేస్తున్నారు. ఎందుకు? వాడు మాట్లాడిన మాటలను బట్టి, వాడి యొక్క పనిని బట్టి. అట్లాగే మరి యొక్క ఈ 2025వ సంవత్సరంలో మరి జనవరి మాసం నుంచి మరి డిసెంబరు ఏమండి 30వ తారీఖు వరకు కూడా మనము కూడా అనేకమైన విషయాలు కూడా మనం దాటి వచ్చి ఉంటాం కదా. ఏంటంట ఇప్పుడు మన దగ్గర కూడా ఏముండాలంట ఏమండి మంచి సరుకు ఉండాలి. ఏమంట ఏ సరుకు ఉండాలి? మంచి సరుకు ఉండాలి. మనలో ఉన్న చెడు సరుకు అంతా కూడా మనం ఏం చేసుకోవాలి? దూరం చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట ఒక మంచిని మనము కలిగి ఉండేవారముగా ఉండాలి. దేవుని ఉన్నత నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెందునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి మన యొక్క దేవాలయమనే యొక్క దేహాన్ని పాడు చేసేవి కావచ్చు. ఏమండి దేమ ఎలాగైతే శరీర కోరికలను వెంబడించి ఏంటంటే ఆధ్యాత్మికమైన స్థితిని విడిచిపెట్టాడో పౌలు రాస్తాడు కదా, దేమా ఈ లోకాన్ని ప్రేమించండి రాస్తాడు. అట్లాగే మన మనసును పాడు చేసేవి ఏంటంట మనసును పాడు చేసే చెడితనం కావచ్చు, కోరికలు కావచ్చు, ఆశలు కావచ్చు, ఒకసారి అదుపులేని మాటలు లేదంట వీటన్నిటిని కూడా మనం చేసిన
చెడ్డ పనులు, చెడ్డ తలంపులు అన్నీ కూడా మనం ఏంటంట, చేదైన వేరులన్నిటినీ, చేదైన సరికంతా కూడా మనం ఏం చేయాలంట, తీసివేసుకొని ప్రభు సన్నిధిలో ప్రభు సన్నిధిలో ఏంటంట, ప్రభువుని ఒకవేళ తెలుసో తెలియక ఏదైనా కానీ ఏదైనా ఏంటంట అపవిత్రత కానీ మన జీవితంలో దొరిలాడితే వాటిని మనము ఈ దినాల్లో ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకొని క్షమాపణ మనం పొందుకునే వ్యక్తులుగా మనం అందరం కూడా ఉందాం. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు క్షమించుటలో ఆయన ఐశ్వర్యవంతుడే ఉన్నాడు. ఈ లోకంలో కొంతమంది మనుషులు క్షమించలేరు, క్షమాగుణాన్ని కలిగి ఉండరేమో. కానీ నా దేవుడు ఏమంటున్నాడంటే, తన యొద్దకు వచ్చు వారిని ఎవరిని కూడా ఆయన త్రోసివేసే వాడు కాదంట. ఇంకా అతిక్రమాలు ఒప్పుకొని కానీ ఒప్పుకుంటే ఆయన సరే, అయ్యా ఇదిగో నేను పలానా విషయంలో పలానా అతిక్రమం చేశాను కాబట్టి నన్ను నీవు క్షమించు అంటే ఆయన ఎటువంటి వాడంట, కనికరాన్ని చూపే దేవుడిగా ఉంటాడంట. స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి మరి యొక్క 3వ ఉపవాస దిన ప్రార్థన దినాన మనలో ఏదైనా చేదైన సరుకు ఏదైనా ఉన్నదా, చేదైనది మనలో ఏదైనా ఉన్నదా అని చెప్పేసి కొద్ది నిమిషాలు మనం ప్రభు సన్నిధిలో మనము స్వకీయ పరీక్ష చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం కానీ చూసుకున్నట్లయితే చూడండి, కీర్తనలు 64వ అధ్యాయము 4వ వచనంలో ఒక చక్కని మాట అక్కడ మనకు రాయబడి ఉంటుంది. కీర్తనలు 64వ అధ్యాయము 4వ వచనంలో యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలు బాణములుగా సంధింతుదురు, వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. ఇక్కడ కనపడుతున్న సరికి ఏంటంటే యథార్థవంతులను కొట్టవలనని బహిరంగంగా కాదు, చాటైన ప్రదేశాల్లో ఉండి చేదైన బాణాలను సంధించే వ్యక్తులు కొంతమంది ఉంటారంట. యథార్థమైన వారిని కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలు ఏం చేస్తారంటే, ఈ చేదు మాటలను బాణాలుగా వారు ఉపయోగించుకుంటున్నారంట. స్తోత్రం, హల్లెలూయా. ఈ చేదు మాటలు వారు ఎట్లాగ ఉపయోగించుకుంటున్నారండి, బాణాలుగా. ఇక్కడ రాస్తాడు, బాణములు వారు సంధించుచున్నారు. అవును, మరి యొక్క సంవత్సరం ప్రారంభ దినం నుంచి నేటి వరకు కూడా మనం మాట్లాడిన ప్రతి మాట కూడా మంచిదేనంటారా? మన నోట నుంచి వచ్చిన ప్రతి పలుకు కూడా మంచిదేనంటాడా? సువార్తలో రాస్తాడు, మన నోట నుంచి జారువాడిన ప్రతి మాటకు కూడా మనమంట దేవునికి లెక్కప్ప చెప్పాలంట. మన నోట నుంచి పలికిన ప్రతి మాటకు కూడా మనం లెక్కప్ప చెప్పాలి. ఇంకా మహాజ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడంటే, మీ నోట జీవవాక్యములు దేవుడు ఉంచాడు అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మన నోట దేవుడు ఏముంచాడంట, నీతిమంతుని నోరు ఎల్లవేళలా కూడా జీవంతో కూడిన మాటలను వారు పలికెదరు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నాలుక ఏం చేస్తుందంట అండి, ఈ నాలుకలోనే మంచి ఉందంట, చెడు ఉందంట. ఒక సామెత ఉంది కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది. అయితే దేవుని నమ్మిన బిడ్డలమైన మనం అందరం కూడా మరి మనం ఏం చేయాలంటే, ఏదైనా కానీ చేదైన మాట, ఏ మాట, ఎవరినైనా కానీ అభ్యంతరం పెట్టామేమో, చాటైన స్థలములలో ముఖాముఖిగా కాదండి, ఎట్లాగంట ముఖాముఖిగా కాదు కానీ ఎలాగంట, రహస్యంగా మన గురించి నా గురించి వేరొకరితో రహస్యంగా మాట్లాడటం, ఏంటి ఎలా చేద్దాం ఏంటి తప్పుగా వారిని పడగొట్టవాలని ఏం చేస్తారంటే, చేదైన బాణములను సంధించేవారు ఒకవేళ మనం ఉన్నామేమో, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన నోట ఎల్లప్పుడూ కూడా ఎట్లా ఉండాలంటే, విశ్వాస సంబంధమైన మాటే ఉండాలి.
మన నోట ఎల్లప్పుడూ కూడా మనం మాట్లాడే మన యొక్క వచనం ఎలా ఉంటుందంటే కృపాసహితమైన మాటే మన నోరు ఉచ్చరించే విధంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చేదైన మాటలు ఏమైనా మనము దొరులున్నామేమో, చేదుగా ఏమైనా మాట్లాడేమేమో. ఏదంట అనేక పర్యాయాల్లో దావీదు అంటాడు, ఇదిగో ఇప్పుడు నీవు పలికిన ఈ మాటను బట్టి ఏదంట సౌలుని చంపారని చెప్పేసి ఒకడు పరుగు పరుగును వస్తున్నాడు. ఏంటంటే వాడు వచ్చామనంటే ఇదిగో సౌలు నేను హతమార్చానని మాట పలకంగానే దావీదు ఎంతగానో రోధించాడు. అంటాడు, ఇదిగో నీవు పలికిన ఈ మాటే సాక్ష్యం కాబట్టి వీరిని తీసుకెళ్ళిపోమని పక్కన తీసుకెళ్ళిపోయేవాడిని ఏదంట వారిని హతం చేయమని చెప్పేసి దావీదు తన దగ్గరున్న వారికి ఆజ్ఞాపిస్తాడు. అవును ఏమండి, ఒక వ్యక్తిని ప్రేమించిన ఏమండి మరి దావీదే అటువంటి ఆ విధంగా ప్రవర్తిస్తే మరి మనల్ని ఏదంట మనం మరి ఎలాగ ఉండాలి అంటే మన మాటలు ఏదంట చేదైనది ఏది కూడా లేకుండా మనము ఏం చేయాలండి, దాన్ని మనము చాలా చక్కగా మనము చూసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మహాజ్ఞాని అయిన ఏమండి సొలొమోను రాజు ఉన్నాడు. రాజుగారికి ఏదంట ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు ఏం పేరండి రెహబాము. వాడేమో మాట్లాడుతున్నాడు, ఏమని పలుకుతున్నాడు చెప్పండి. ఏదంట నా తండ్రి అతని దగ్గరికి రాజ్యంలో ఉన్న వారందరూ వచ్చి, అయ్యా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం, కొంచెం బాధల్లో ఉన్నామయ్యా, మీ తండ్రి మా మీద చాలా పనులు వేశాడు, వాటిని కట్టలేకపోతున్నాం, దయచేసి మాకు ఏమండి తగ్గించమని చెప్పేసి అడిగినప్పుడు రెహబాము ఏం చేశాడండి, ఏందంట అతడు పలికిన మాటను బట్టి ఏమైపోయిందంట రాజ్యము రెండుగా విడిపోయింది. రెహబాము పలికిన ఆ మాటను బట్టి ఏమైందండి రాజ్యము రెండుగా. చూడండి, అంటే మనం మాటలు ఎట్లాగా ఉండాలంటే ఇక్కడ ఇంకా సామెతలు రాస్తాడు, కొండిగాని మాటలు ఏందంట కొండిగాని యొక్క మాట, ఇంకా అనేకమైన మాటలు ఉంటాయి. అయితే ఒకసారి మనం స్వకీయ పరీక్ష చేసుకుందాం. ఏం చేసుకుందామండి, ఏదైనా కానీ చేదైన మాటలు, చేదైన బాణాలు ఎవరి గురించైనా కావచ్చు, ఏంటంట అది మన శత్రువుల గురించే కావచ్చు, మన పనిచేసే పని ప్రదేశాల్లో కావచ్చు, లేదా మనకు వ్యతిరేకంగా ఏదంట మన ముందు ఎవరైనా కానీ అభివృద్ధి పొందుతున్న వారి గురించైనా కావచ్చు, ఏదైనా సందర్భంలో మనకు తెలుసో తెలియకుండా ఏదైనా కానీ చేదైన మాట ఏదైనా పలికి ఉంటే, ప్రభువా దయతో నన్ను మండించయ్యా, దయతో అయ్యా ఏదండి యెషయా ఏమంటాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన నోటిని నేను కలిగిన వాడను, కాబట్టి దయచేసి నా నాలుకను నీవు పవిత్రపరచుమని. ఏదంట యెషయా ఎలాగైతే ప్రభు సన్నిధిలో ఆ యొక్క మాటను పలికాడు, మనము కూడా ఈ రాత్రి కాలశంలో ప్రభువా దయచేసి నా నోటిని నీవు అయ్యా పవిత్రపరచువా, నా మాటలను నీవు పవిత్రపరచువా, అయ్యా నా నోటిని నీవు పరిశుద్ధపరచయ్యా అని కానీ మనం కానీ ప్రభు సన్నిధిలో మనం కానీ ప్రార్థించే వారిగా మనం ఉన్నట్లయితే మనం ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన క్షమించే దేవుడు. కాబట్టి చేదైన మాటలు మన జీవితంలో ఏది కూడా లేకుండా మనము ఏదండి ప్రభు కొరకు మనం ముందుకు కొనసాగే వ్యక్తులుగా ఉందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అనేక మంది ఏదంట సాక్షాత్తు యేసు ప్రభుల వారికే మాటలు తప్పల అంటే ఆయన అంటాం కదా, ఏంటంట ఆయన్నే అనేకమైన మాటలు అన్నారు ఏమండి. కాబట్టి మనము అటువంటి వ్యక్తులుగా మనం ఉండవద్దు. కాబట్టి ప్రభువుకి ఇష్టలుగా మనం జీవిద్దాం. ఏదైనా కానీ మన నోట అపవిత్రమైన ఏ మాట అయినా కానీ ఏ సందర్భంలో వస్తే దాన్ని మనం ఏం చేద్దామండి, మనము ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకునే వారముగా ఉందాం. స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి, రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనంలో మనకు అక్కడ ఒక చక్కని మాట కనబడుతుంది. చూడండి, అక్కడ మనకి ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూసుకున్నట్లయితే 12వ అధ్యాయము 12వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ ఏమంటే మీలో ఎవడైనను
దేవుని కృపను పొందకుండా తప్పిపోదువేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవలపరచుడు వలన అనేకులు అపవిత్ర మౌదురేమో అనియు, ఏంటంట ఒక్క పూట జ్యేష్ఠత్వం హక్కు కొరకు ఏంటంట హక్కు కొరకు ఏదండి హక్కును అమ్ము వేసుకున్న భ్రష్టుడైన వ్యభిచారి అయినను, ఏమండి యేసేపు వంటి వాడు ఎవడైనా ఉన్నాడేమో ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి పౌలు హెబ్రీలో ఉన్న సంఘానికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఏంటంటండి ఇది ఏంటంట చేదైన, ఏమండి ఈ మాట ఏంటంట చేదైన మాటలు మొదటగా. రెండవది ఏంటంటే చేదైన వేరులు ఏదైనా మనలో ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఏదంట ఒక్క పూట కూటి కొరకు ఏం చెప్పాడంటే ఏసావు తన యొక్క జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్నాడు. ఏదంట అతని జీవితంలో ఏమండి మనము కూడా తర్వాత అతడు ఎంత ప్రయత్నించారు కానీ దేవుని కృపను పొందలేకపోయాడు. దేవుని యొద్ద నుంచి తనకు కావలసిన ఆశీర్వాదాన్ని ఏసావు పొందుకోలేకపోయాడు. కారణం ఏంటంటే తనలో మలిచిన ఏమండి చేదైన వేరులు. అవును, మనలో కూడా ఏం చేయాలి ఏంటంట చేదైన వేరులు ఏది కూడా లేకుండా మనం ఏం చేయాలంట మనల్ని మనము స్వకీయ పరీక్ష మనం చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి గళితులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో పౌలు రాస్తాడు, ధర్మశాస్త్రం వలన నీతిమంతులమని తీర్చబడి వారెవరు, వారు క్రీస్తులోనికి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. కృపలో నుండి వారు ఏం చేయబడ్డారంట తొలగిపోయి ఉన్నారంట. స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట ఇంకా రాస్తాడు, ఇదే హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, సహోదరులారా జీవము గలన దేవుణ్ణి విడిచిపెట్టుటకు ఏంటంట విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఏమైనా ఉన్నదేమో జాగ్రత్తగా మిమ్మల్ని మీరును పరీక్ష చేసుకోండి, జాగ్రత్తగా చూచుకోండి. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా రాస్తాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఏంటంట దేవుడు మీకు ఇచ్చిన కృపని మీరు వ్యర్థము చేసుకోవద్దని నేను మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఎందుకు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు? ఇటువంటి హెచ్చరికతో కూడిన మాటలన్నీ కూడా భక్తుడైన అపోస్తుడైన పౌలు గారు ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఏంటంట కొంతమందికి ఏంటంటే తెలియకుండా అపవాది ఏం చేస్తాడంటే ఏంటంట గురుగులను విద్దుతూ ఉంటాడు. చేదైన ఆలోచనలు ఏంటంట చేదైన ఆలోచనలు అవి సిద్ధాంతపరమైనవి కావచ్చు, ఏమండి సిద్ధాంతపరమైన ఆలోచనలు కావచ్చు, లేదా మన యొక్క పునాదికి వ్యతిరేకమైనవి కావచ్చు. ఏంటండి విశ్వాస సంబంధమైన పునాదులకు ఏంటంటే ప్రభు మనకు అనుగ్రహించిన వాటికి వ్యతిరేకమైన వాటి కావచ్చు. అవి ఏమైనా కానీ మనం కలిగి ఉన్నామేమో, ఏమైనా వాటి వల్ల మనం పాడైపోతున్నామేమో అని చెప్పి మనం ఏంటంటే జాగ్రత్తగా మనము సరిచూసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని ఉన్నత పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దుష్ట సాంగత్యము మంచి నడవడికను ఏం చేస్తుందండి చెరిపేదిగా ఉంటుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడికను ఏం చేస్తుందంట చెరుపుతుందంట. కాబట్టి మన సాంగత్యం ఎలాగుంది, మన సహవాసం ఎవరితో ఉంది, ఏదంట మన సహవాసము మనం ఎవరితో చేస్తున్నాం అన్న విషయాలు కూడా మనము జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాలి. అసలు ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవుడు ఏమంటున్నాడు? మరి ప్రాముఖ్యంగా ఏమండి మనము తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన దేవునితోనూ ఏంటంట పరిశుద్ధాత్మనితోనూ మేము ఎల్లప్పుడూ కూడా సహవాసాన్ని కలిగి ఉన్నాం. ఆయన మనల్ని తన సహవాసానికి దేవుడు మనల్ని పిలిచిన వాడే ఉన్నాడని చెప్పేసి ఇక్కడ పౌలు సంఘానికి తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా ఏమండి మీరు విశ్వసించు అతి పరిశుద్ధ దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయండి. నిత్య జీవార్థమైన ప్రభువుకు యేసుక్రీస్తు కనిక్రమ కొరకు కృప కొరకు కనిపెట్టుకొనుచు దేవుని కృపలో నిలుచున్నట్లు కాచుకొని వినుండి అంటాడు పౌలు. యోధా అంటాడు. అంటే నేనేమంటానంటే చేదైన వేరు ఏదైనా చూడండి, చాలామంది తమ యొక్క భక్తిలో ప్రారంభంలో తమ యొక్క విశ్వాస ప్రయాణాన్ని చాలా బాగుగా ప్రారంభిస్తారు. ఏమండి తమ యొక్క ప్రారంభ జీవితాన్ని చాలా మంచిగా ప్రారంభిస్తారు.
కానీ రాను రాను ఏమైపోద్దంటే ఈ భక్తి కాస్త ఏమైపోద్దంట, ఈ భక్తి కాస్త ముదిరిపోయి జ్ఞానం ఎక్కువైపోయి పౌలుని ఎట్లాగైతే అగ్రిప్పరాజు ఏంటంట, వెర్రివాడా నీకు అతి విద్య వల్ల నీకు ఏమైందంట, నీకు అతి విద్య వల్ల నువ్వు పిచ్చివాడు అయిపోయావని చెప్పేసి అగ్రిప్పరాజు ఎలాగైతే పౌలుని అంటున్నాడో, ఈ రోజులో చాలామంది విశ్వాసుల్లో తమ ప్రారంభంలో తమ ఎలాగున్నారో తమ అంతమందు వారు ఏంటంట, వారు మార్గాలను విడిచి తప్పిపోయే వ్యక్తులుగా ఉంటున్నారు. ఏమండి, మార్గాలను విడిచి మరచి ప్రభు మనకు బోధించిన సత్య